హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చల్రే గాడి నికాలని చెప్పి దూల్పేట్కు మాత్రం వచ్చేసినాము. దగ్గర 2 years అవుతుంది మేము దూల్పేట్ రాక. ఎందుకంటే మేము కూడా గణేష్ పెడతాం ఎవ్రీ ఇయర్. 26 years నుంచి పెట్టుకొని ఉండే, కానీ లాస్ట్ 2 years నుంచి మేము పెడతలేము. సో ఈసారి వీడియో స్టార్ట్ చేసిన కాబట్టి దూల్పేట్కి వచ్చాను నేను. ఇక దూల్పేట్కి వస్తే ఆ వైబే వేరేలాగా ఉంటుంది. ఇదన్నీ ఒక ఇమోషన్స్, ఒక ఫెస్టివల్ కాదు, ఒక ఇమోషన్స్. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి అందరూ వెయిట్ చేస్తాము. ఇక ఫస్ట్ మేము డైరెక్ట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరికి వెళ్తున్నాము, ఆయన వర్క్షాప్కి వెళ్తున్నాము. ఇగో లెఫ్ట్ తీసుకున్నాము. ఫస్ట్ రాగానే కిరీటం, ఇక ఈ మిడిల్లో వచ్చి మన హరర్ మహాదేవ్ది లింగం ఉంది. ఆ కిరీటమే దగ్గర 6 feet ఉంది. 4 కావాలి దాని లేపనికి. ఇప్పుడే పెయింటింగ్ చేస్తున్నారు. ఇక ఇంకా వర్క్ మాత్రం నడుస్తుంది. ఇక చూడొచ్చు, పైప్ కట్ చేస్తుర్రు. ఇక మన బుజ్జ గణపయ్య లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ బ్లింకింగ్ ఐస్ తోటి ఈసారి మన గణపతి వచ్చి సైడ్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. 4-5 గణపతులు తీసుకొని కూడా వెళ్ళిపోయారు వేరే స్టేట్లకి 2-3 days బ్యాక్. మీరు చూడవచ్చు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ సేట్ వచ్చింది బయటికి. ఇక బజరంగ్ బలి, ఇక ఇక్కడ ఇక మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ త్రిశూల్, ఒక దిక్కు త్రిశూల్ ఆయన పెయింటింగ్ చేస్తుండు. ఇది కూడా చూడండి, 6 feet దాకా ఉంటుంది. ఇది కూడా దానిపై చేతి పైన పెట్టలేదు. చేతి పైన పెడితే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక తీసుకొని పోతప్పుడు మండపంకి తీసుకొని పోతప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందని సపరేట్గా ఇస్తారనమాట. ఇక ఇది మన రైట్ వచ్చి త్రిశూల్, లెఫ్ట్ సైడ్ వచ్చి మన గొడ్డలు ఉంది. ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఈ వర్క్షాప్లో ఈయన స్పెషాలిటీ ఏంటంటే, నేను 7 years చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఈ గల్లీకి మాత్రం పక్క వస్తాను నేను. ఎందుకంటే ఉప్పర్ దూల్పేట అంటే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర మనకి పెద్ద గణేషులు దొరుకుతుంది. ఇప్పుడు దాకా అదే హైట్, బ్రాడ్నెస్ పెరిగింది. మోడల్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ ఈసారి వచ్చి మనకి సైడ్ సిట్టింగ్ పొజిషన్లో చేశారనమాట. లేకపోతే ఎవ్రీ ఇయర్ సేమ్ స్ట్రేట్ సిట్టింగ్ పొజిషన్లో చేస్తారు. ఈసారి సైడ్ సిట్టింగ్ పొజిషన్లో చేసారు. అండ్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది బాయ్. ఇక పక్కన మన లైట్ మెరూన్ కలర్లో మనకి కలరింగ్ చేస్తున్నారు. ఇంకా 10th వచ్చి ఆగమన్ ఉంది ఎక్కడనో, నాకు కూడా ఐడియా లేదు. దానికి రెడీ చేస్తున్నారు. మనం చూడొచ్చు లక్ష్మీనారాయణ గారు చాలా హంబుల్ పర్సన్ అండి. ఎవరైనా పోయి మాట్లాడతాడు ఆయన. జస్ట్ జై శ్రీరామ్ అని ఆయనతోటి చెప్పి నేను గమనైపోయాను. ఎందుకంటే ఆయన వర్క్లో బిజీగా ఉన్నాడు. నేను ఆయనని డిస్టర్బ్ చేయాలని లేదు నాకు. మీరు చూడొచ్చు ఆర్ఆర్ మహాదేవ్. ఈ ఉట్టి 2 విగ్రహాలే ఇప్పుడు పెయింటింగ్ అవుతుంది. రేపు ఎల్లుండో తీసుకొని పోతారు అనుకుంటా. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, ఇంకా వర్క్ అయితేనే ఉంది. ఉట్టి ఆ 2 మూర్తిలకే పెయింటింగ్ వేస్తున్నారు ఇప్పుడు. మన బాలాపూర్ సిద్దికిబాయ్ సోమశేఖర్ అన్నది కూడా ఈ నుంచే పోతుంది ఈసీఎల్కి. ఈ వర్క్షాప్ పక్కనే ఇంకొక వర్క్షాప్ ఉంది. ఇక అట్లనే ఈ గణేషులు కూడా చూద్దామని వచ్చిన నేను. బ్యూటిఫుల్గా ఉంది. ఈ చిన్నది ఒక 7 feet దాకా ఉంటుంది చిన్న గణేషులు. మహారాష్ట్ర టైప్ గణేషులు ఉంది ఇది.
ఈ విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రైట్ సైడ్లో మనకి హర్హర్ మహాదేవ్ ఉన్నారు. కిరీటం దగ్గర వచ్చి మనకి మురుగన్ దేవుడు ఉన్నాడు. ఇంకా లింగం కింద నంది కూడా కూర్చొని ఉంది. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.